వివాహమై 1 సంవత్సరం అయింది. నేను హైదరాబాద్లో ఉంటాను. అయితే జనవరి నెల 28వ తారీఖున మా అమ్మగారి ఇంట్లో నేను ఉండగా మాకు తెలిసినటువంటి మా అమ్మ ఆగస్టు నెల చనిపోయినారు. చనిపోకముందు ఒక ఏఎస్ఐ బాబు దగ్గర చీటీ వేశారు. ఆమె చనిపోక ముందు వాళ్ళకు 50,000 డబ్బులు బాకీ ఉందని బాబు ఏఎస్ఐ భార్య మరియు ఇంకొక మోహన్ ఏఎస్ఐ వాళ్ళ భార్య శిరోమణి, ఇంకొక మా భాగ్యమ్మ అని 3 మహిళలు నా మీదికి వచ్చి మా ఇంట్లో ఎవరూ లేని సమయంలో నా మీద దాడి చేసి నా మెడలో ఉండే తాలిబొట్టు సరుడు లాక్కొని పోయినారు. ఈ విషయమై నేను 1 టౌన్ సిఐ గారిని సంప్రదించి, సార్ నా తాలిబొట్టు సరుడు ఇట్లా లాక్కొని పోయినారు, నాకు న్యాయం చేయండి అని కోరగా, సారు నీ దండ పోలేదు, ఏం లేకపోలేదు, నువ్వు నోరు మూసుకొని పో ముందులేసి అన్నారు. నేను అక్కడి నుంచి ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళాను. ఎస్పీ సార్ దగ్గరికి వెళ్తే నేను వెళ్ళిన సమయంలో సార్ లేకపోవడం వల్ల డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళాను. డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్తే డిఎస్పీ సారు, సార్ ఇట్లా నా చైన్ పోయింది సార్, సిఐ సార్ చెప్తా ఉంటే రెస్పాండ్ అవ్వడం లేదు అని చెప్పాను. చెప్తే డిఎస్పీ సారు, ఇప్పుడే కదమ్మా నువ్వు వెళ్ళి పెట్టింది, ఆయన యాక్షన్ తీసుకోకపోతే నా దగ్గరికి రా, నువ్వు వెళ్ళుమ్మా అనేసి అన్నాడు. సరే అనేసి వెళ్ళిపోయాను. మళ్ళీ రోజు 1 టౌన్కి వెళ్ళాను, తిరిగాను, సిఐ గారిని రిక్వెస్ట్ చేసుకున్నాను. ఎంత చేసినా నువ్వు వాళ్ళ మీద కేసు పెడితే నేను నీ మీదే మర్డర్ కేసు పెడతా, నీ మీదే ఇంకొక కేసు పెట్టి నిన్నే జైలుకు పంపిస్తా, కేసు లేదు ఏం లేదు, నోరు మూసుకొని నువ్వు రావద్దు స్టేషన్కి అనేసి నన్ను బెదిరించారు 1 టౌన్ సిఐ చిన్నపెద్దయ్య సార్. సరే అనేసి మళ్ళీ డిఎస్పీ సార్ దగ్గరికే వెళ్ళాను. సార్ నా చైన్ పోయి నాకు న్యాయం చేయమని సిఐ సార్ దగ్గరికి వెళ్తే ఆయన నా మీదే కేసులు పెడతానంటున్నాడు. సార్ ఇది ఎంతవరకు న్యాయం, నాకు మీరు న్యాయం చేయండి సార్ అనేసి సార్ని నేను విజ్ఞప్తి చేసుకున్నాను. విజ్ఞప్తి చేసుకుంటే సారు సిఐ సార్కి ఫోన్ చేసి, నువ్వు ఫస్ట్ కేసు కట్టు, ఎఫ్ఐఆర్ చెయ్యి అనేసి డిఎస్పీ సారు సిఐ సార్కి కాల్ చేశారు. కాల్ చేస్తే అప్పుడు కూడా సిఐ సారు ఆమెది చైన్ పోలేదు, ఏం పోలేదు, ఆమె ఊరికే దొంగ కేసు పెడతా ఉంది సార్, నాకు చైన్ పోయిన సంగతే చెప్పలేదు, వాళ్ళదేదో డబ్బు పంచాయతీ అని చెప్పి కేసును పక్కదో పట్టించాలనే చూశారు తప్ప సారు కేసు కూడా ఫైల్ చేయలేదు, మాకు న్యాయం చేయలేదు. మళ్ళీ డిఎస్పీ సార్ ఆదేశం మేరకు సారు ఎఫ్ఐఆర్ అయితే చేశారు. అది కూడా నేను 3 మీద కేసు పెడితే నా అర్జీ నేను రాసుకొని వెళ్తే వాళ్లకు నచ్చినట్లు 2 మాత్రమే చేర్చి వాళ్ళు ఎఫ్ఐఆర్ అనేది చేశారు. ఆ ఎఫ్ఐఆర్లో కూడా నా బంగారు 60 గ్రాములు అయితే 43 గ్రాములు బంగారు మాత్రమే చేర్చి 17 గ్రాముల బంగారుని పక్కదో పట్టించారు. అందులో ఎఫ్ఐఆర్లో కూడా 43 గ్రాముల బంగారం ధర 1,80,000 మాత్రమే రాశారు. సార్ ఇది ఎందుకని ఇలా రాస్తున్నారు, 43 గ్రాముల బంగారు ఎక్కడ దొరుకుతుంది సార్, 1,80,000 అని నేను అమర్నాథ్ రెడ్డి సార్ని అనగా, నీకు ఛార్జ్ షీట్లో మేము నువ్వు చెప్పిందంతా రాస్తాము, ఇక్కడ ఇదంతా రాయము, ఇట్లనే నీకు ఇష్టమైతే పెట్టు లేకుంటే పో అన్నారు. సరే ఇదైనా జరగాలి అనేసి నేను అక్కడ సంతకం పెట్టుకొని వచ్చేసాను. తర్వాత ఒక 10 రోజులకు 1 టౌన్కి వెళ్ళి, సార్ నాది చైన్ రికవరీ చేయించండి సార్ అనేసి సిఐ సార్ని అడిగితే, నువ్వు 4 లక్షల డబ్బులు తీసుకొని రా, వెంటనే నీ చైన్ నేనే ఇస్తా అని సిఐ గారు అన్నారు. నేను అన్నాను, ఎందుకు సార్ నేను 4 లక్షలు ఇవ్వాలి, మా అమ్మ బాకీ ఉండేది 50,000 సార్, వాళ్ళకి 4 లక్షలు ఎందుకు ఇవ్వాలి నేను అన్నాను. అంటే ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు, నీ అమ్మ నిన్ను కనలేదా, నీ అమ్మ నిన్ను కన్నెందుకు లెక్క దాపో అనేసి ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడతా ఇంతవరకు నా చైన్ రికవరీ చేయడం లేదు. ఈ విషయానికి నేను ఎస్పీ గారి దృష్టికి వెళ్ళాను, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళాను, జిల్లా జడ్జి మేడం దగ్గరికి వెళ్ళాను, మంగళగిరిలో డీజీపీ ఆఫీస్కి వెళ్ళి అర్జీ పెట్టుకున్నాను, నారా లోకేష్ సార్ దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకున్నాను, మళ్ళీ ఇంకా పవన్ కళ్యాణ్ సార్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి కూడా అర్జీ పెట్టుకున్నాను. పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి నన్ను డిఐజీ సార్ కొయ్య ప్రవీణ్ సార్ని కలువుమా అనేసి పంపించారు. నేను అక్కడికి వెళ్ళి డిఐజీ సార్ని మాట్లాడితే అప్పుడు కూడా సిఐ సార్కి ఫోన్ చేస్తే ఆయన వాళ్ళది చైన్ పోలా ఏం పోలేదు, ఆమె డబ్బులు ఎగరగొట్టేదానికి ఈ స్టోరీలన్నీ చెప్తాంది సార్ అని అక్కడ కూడా కేసుని పక్కదో పట్టించేదానికే ఆయన ప్రయత్నం చేస్తున్నాడే తప్ప నా చైన్ ఇంతవరకు ఆయన రికవరీ చేయడం లేదు సార్. ఇది నా సమస్య. తిరిగి ఇప్పటి వరకు విసుగెత్తిపోయి ఏం చేయలేక ఇంకా మీడియా దగ్గరికి వచ్చాను సార్. నేను నా చైను 8 లక్షల వరకు అవుతుంది సార్, 8 లక్షల వరకు అవుతుంది, 6 తులాలు. ఇప్పుడు 4 లక్షలు లంచం అడిగింది నేను పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను అని వాళ్ళ దగ్గర
డమ్మీ బాండ్లు తయారు చేయించి వాళ్ళు అడిగినారు డబ్బులు, నేను అడగలేదు అనేసి చెప్తున్నారు చిన్నపెద్దయ్య సార్. నన్నే అడిగారు డైరెక్ట్గా, ఆయన రూమ్లో 4 లక్షలు డబ్బులు తీసుకొని రాపో, ఇప్పుడే నేనే ఇస్తాను ఈ చైను అంటున్నాడు. అప్పటికి సిఐ సార్ దగ్గర నా చైన్ ఉందా, లేదంటే తీసుకుపోయిన దొంగల దగ్గర నా చైన్ ఉందా, నాకేమీ అర్థం కావడం లేదు. ఎందుకు వాళ్ళు ఇద్దరు ఏఎస్ఐ భార్యలు కావడం చేత ఇలా మాట్లాడుతున్నారు. ఒక ఏఎస్ఐ బాబు ఏఎస్ఐ, అతను చిట్పేలిలో పనిచేస్తాడంట. ఇతనే ప్రైవేట్ చీట్లు నడిపేది, ఇతనే ప్రైవేట్ చీట్లు నడిపాడు. మా అమ్మను వచ్చి చీటీ వేయించుకున్నాడు, మా ఇంటికి తిరిగాడు, నెల నెల డబ్బులు కూడా ఇతనే తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అయితే ఇంకా మోహన్ ఏఎస్ఐ, అతను నంద్యాలలో కోర్టు పోలీస్గా చేస్తాడంట. వీళ్ళ భార్య మా ఇంటి మీదకి ఆమెను తీసుకొని వచ్చింది. మేము 3 ఇండ్ల పక్కనే ఉంటాము. జాహిదా మీద, శిరోమణి మీద మాత్రమే కేసు కట్టారు. ఈ భాగ్యమ్మ అనే ఆమెను పక్కన పెట్టి ఆమెతో దొంగ సాక్ష్యం చెప్పించి నా మీద మర్డర్ కేసు పెట్టాలని ఆమెను పక్కన పెట్టుకొని ఉన్నారు. ముగ్గురు వచ్చారు. ఈ దాడి నా మీద జరుగుతున్నంతసేపు నేను అనేక సార్లు 100కి 112కి కాల్ చేసినప్పటికీ పోలీసుల వాళ్ళ సహాయం నాకు రాలేదు. ఇది చూసిన ప్రత్యక్ష సాక్షులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా 1 టౌన్ స్టేషన్కి వచ్చి సాక్ష్యం కూడా చెప్పారు. అయినప్పటికీ ఇంతవరకు దొంగల మీద ఎటువంటి చర్యలు లేవు, ఏమీ నాకు రికవరీ కాలేదు. జాహిదా అనే ఆమెకు ఏఎస్ఐ బాబుకి మేము ఇవ్వాలి, మా అమ్మ ఇవ్వాలి. ఈ 50,000 కోసం ఇంత సమస్య చేశారు. మా అత్త వాళ్ళ నేను వచ్చాను, నాకు పెళ్ళై సంవత్సరమే వచ్చాను. బెడ్లో ఏం లేరు, మా అమ్మ కొంచెం అనారోగ్యంతో చనిపోయారు, హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. నా దగ్గర రికవరీ చేయాలని అంటే నేను లేనప్పుడు మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా చాలాసార్లు గొడవలు చేశారు, పోలీసుల్ని తీసుకెళ్లారు, పోలీసులతో ఇండ్లంతా శోధాలు చేయించారు. వాళ్ళకు ఏవి నచ్చితే అవి చేస్తున్నారు. ఏమంటే వాళ్ళు ఏఎస్ఐలు కావడం చేత ఒకసారి మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి బండి బిగాలు కూడా తీసుకొని పోయినారు. అయినా వాళ్ళ మీద ఎటువంటివి లేవు, ఎటువంటి చర్యలు. మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు వాళ్ళ మీద లేవు. హైదరాబాద్ రమణాన్ని వచ్చి సీఏతో మాట్లాడి డబ్బులు ఇస్తాము 4 లక్షలు, మా కేసు చూడండి అని చెప్పాడు. ఈ ద్వారా నా బంధువు ఉన్నారా రమణ హైదరాబాద్ నుంచి వచ్చి సీఏని అడిగారు. ఎవరు లేరు సార్, డబ్బులు ఇస్తాము కావాలంటే చూడండి. ఎవరు లేరు. హైదరాబాద్లో రమణాన్ని, హైదరాబాద్కి మేమే కొత్తగా వెళ్ళాము. హైదరాబాద్లో మాకు బంధువులు ఎవరు లేరు. సిఐ సారే అడిగారు, నా ముందరే అడిగారు. నేను మొబైల్ బయటకు పెట్టేసుకుంటారు కాబట్టి నేను రికార్డు చేసుకోలేకపోయాను, లేదంటే నేను రికార్డ్ చేసుకునేదాన్ని. సిఐ సారే అడిగారు, 4 లక్షలు డబ్బులు తీసుకొని రాపో, మీ అమ్మ నిన్ను కనలేదా, పో 4 లక్షలు దాపో, ఇప్పుడే నేనే ఇస్తాను, ఈ దండ 10 నిమిషాలలో ఇస్తా అంటున్నాడు. లంచమే అడిగారు ఆయన. నేను ఆ లంచాన్ని ఆయన కప్పిపుచ్చుకునే దానికోసము దొంగ బాండ్లు వాళ్ళతో తయారు చేయించి ఈమె వాళ్ళకి 5 లక్షలు బాకీ ఉంది, దానికి నేను చెప్పాను అనేసి ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు. మళ్ళీ ఈ విషయమే నేను ఎస్పీ సార్ని 5 సార్లు కలిశాను, కానీ సార్ కూడా మాకెందుకో ఇంతవరకు న్యాయం చేయలేదు. ప్రెస్ మీట్ పెట్టాం, మళ్ళీ సిఐ గారు ఏమైనా రికవరీ చేసినారేమో ఒక మాట అడిగి రావాలి అనేసి వెళ్ళి అడిగాము. 2 రోజులు ఆగు ఇస్తాము అన్నారు. నాకు ఆయన రికవరీ చేయిస్తారనే నమ్మకం లేదు. అవును వాస్తవమే, చీటీ డబ్బులు కొంచెం సమయం అడిగినాను సార్, నా దగ్గర ప్రస్తుతానికి లేదు, మాకు రావాల్సిన డబ్బులు ఉన్నాయి. అట్లా కూడా చెప్తున్నాం సార్, మీ 50,000 మేము ఇస్తామంటే ఇప్పుడు 5 లక్షలు అంటున్నారు. ఇప్పుడు 5 లక్షలు 4 లక్షలు మీ అమ్మ బాకీ అంటున్నారు. ఇప్పుడు చేయని వాళ్ళ దగ్గర ఉంది. మా అమ్మకు చదువు రాదు సార్, మా అమ్మ ఏమీ రాయలేదు. చెప్పాము, మీ అమ్మ మాకు బాకీ ఉంది అంటే సరే మాట్లాడదాము, మేము అట్లాగనే మీకు ఇవ్వాల్సింది ఉంటే కూడా ఇస్తామని కూడా చెప్పాను నేను. ఏమంటే అంత చిన్న అమౌంట్కి ఎందుకు మనము ఊరికే ఆర్గ్యూ చేసుకోవాలి అనేసి కూడా ఇస్తామని కూడా చెప్పాను.
చైన్ తీసుకోకపోతే ఇంతవరకు ఇంతమంది పెద్ద అధికారుల వరకు వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు సార్. డీజీపీ సార్ దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకొని, డిఐజీ సార్ దగ్గరికి వెళ్ళి, ఇంతమంది అధికారుల దగ్గరికి 3 నెలల నుంచి టైం వేస్ట్ చేసుకొని దొంగ కేసులు పెట్టాల్సిన అవసరం నాకు లేదు. ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. సీసీ కెమెరాలు ఏం లేదా? సీసీ కెమెరాలు లేవు, చూసిన ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, సాక్ష్యం చెప్పారు. గోల్డ్ తీసుకోమన్నారా? చెప్పారు. ఒక అతను సివిల్ ఇంజనీర్, ఒక అతను అక్కడికి పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పాడు, సార్ మేము చూస్తుండగానే ఆమె మెడలోంచి లాగింది, మేము నివారించే ప్రయత్నం కూడా చేసినాము, ఇద్దరు ఆడవాళ్ళ మధ్య సమస్య అనేసి మేము ముందుకు వెళ్ళలేదు, ఈమె తీసుకొని వెళ్ళింది, తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా శిరోమణిని నేను ప్రశ్నించినాను, లెక్క బాకీ ఉంది అమ్ముకోనిలే అని శిరోమణి అడ్డుకునింది అని ప్రత్యక్ష సాక్షులు వచ్చి చెప్పారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు. అయినప్పటికీ దొంగల మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. న్యాయ విచారణ జరిపించండి. సిఐ గారి దగ్గర నుంచి వేరే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి న్యాయ విచారణ జరిపించండి. నా తప్పు ఉంటే నా మీద ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఈ కేసు కట్టి అమర్నాథ్ రెడ్డి గారు సీఎం మీద ఆరోపిస్తారు, అంటే డబ్బులు అడిగింది సీఐనా? అంటే కేసు కట్టమనింది సిఐ సారే, అమర్నాథ్ రెడ్డి సార్ కట్టలేదు. వాళ్ళు అస్సలు పట్టించుకోలేదు. అమర్నాథ్ రెడ్డి సార్ అస్సలు పట్టించుకోలేదు. సిఐ రానిమ్మా, సిఐతో మాట్లాడుకోపో అన్నారే తప్ప అమర్నాథ్ రెడ్డి సార్ ఏం చేయలేదు మాకు. సిఐ సార్ చెప్తే, డిఎస్పీ సారు సిఐ సార్కి చెప్తే అప్పుడు వాళ్ళు కేసు ఫైల్ చేశారే తప్ప ఇక్కడ అమర్నాథ్ రెడ్డి సారు కేసు ఫైల్ చేయలేదు, సిఐ సారు కేసు ఫైల్ చేయలేదు. వాళ్ళు కేసు పెడతా, మీ మీదే ఇంకొక కేసు పెడతా, నేనే పెడతా, వాళ్ళు కాదు అన్నాడు సిఐ సార్.